హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా అరోమేటిక్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో లేట్ చేయకుండా చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, బిర్యానీ మసాలా 3/4 టేబుల్ స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తరువాత పుదీనా, కొత్తిమీర, 1 నిమ్మ చెక్కను రసం పిండుకోవాలి. తరువాత చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్సే టేస్ట్ అండి, కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందామండి. నేను ఇక్కడ 10 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మనకి వాటర్ చాలా సాల్టీగా ఉండాలండి. అప్పుడే రైస్కి కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్. ఇలా సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుని 70% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ రెడీ అయిందో లేదో చూద్దామండి. మనకి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. రైస్ కూడా కుక్ అయిందండి. ఇప్పుడు డ్రైన్ చేసి రైస్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్ రైస్ వేసుకోవాలండి. ఇలా వేసుకుని సెట్ చేసి కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సాఫ్రాన్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తరువాత సెకండ్ లేయర్ రైస్ వేసుకుని చక్కగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సాఫ్రాన్ వాటర్ వేసుకోవాలి. తర్వాత రైస్ బాయిల్డ్ వాటర్ 1/2 కప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని ఆవిరిపోకుండా ఇలాంటిది పెట్టుకోవాలి. బరువైంది పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటామేనండి. చూసారు కదండి, చాలా అరోమేటిక్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.